హైదరాబాద్లో ఉప్పల్లో బస్ ఎక్కి డైరెక్ట్ నేను యాదాద్రి బస్ స్టాండ్కి వచ్చేసాను. బస్ స్టాండ్లోనే లాకర్ రూమ్ ఉన్నది. లాకర్ రూమ్లో లగేజ్ పెట్టేయచ్చు. ఇప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఈ బస్ స్టాండ్లోనే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఇదే ఫ్రీ బస్సు. సో ఇందులో ఎక్కితే మనం గుట్ట పైన దింపేస్తారు. నేనైతే రీచ్ అయిపోయాను గుట్ట మీదకి. ఇదే టెంపుల్ చూడండి. గుట్ట పైన మనం నడుచుకుంటూ ఎక్కాలి. ఎవ్రీడే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది. ఈ క్లాసికల్ డాన్సర్స్ 2 నుంచి 3 టీమ్స్ ఉంటారు. సో 1 అవర్కి ఒకళ్ళు చొప్పున చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇది కంప్లీట్ ఈవినింగ్ ఈ క్లాసికల్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఈ క్లాసికల్ డ్యాన్స్. ఈ టెంపుల్ని చూస్తే ఈవినింగే చూడాలి, అంత బాగుంటుంది టెంపుల్ అయితే. ఫుల్ లైటింగ్తో ఉంటుంది, ఫుల్ డెకరేషన్తో, ఫుల్ లైటింగ్తో ఉంటుంది అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఇది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ని ఎక్కువగా టీటీడీ ఆర్కిటెక్చర్లో కట్టారు. ఇది స్వామివారి రథం ఉంచే చోటు. కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది, చూడాలి అందరూ. యాదవ మహర్షి తీవ్రమైన తపస్సు చేయగా స్వామివారు పంచస్వరూపాలుగా దర్శనం అనుగ్రహించారు. వారే శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ యోగానంద నరసింహస్వామి, గండబేరుండ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. యాదవ మహర్షి తీవ్ర తపస్సుతో వెలిసిన స్వామి కాబట్టి యాదగిరి అనే పేరు వచ్చింది. కృతయుగంలో హిరణ్యకశిపుని సంహారం జరగగానే స్వామివారు ఈ తీర్థంకి వచ్చారు. స్వామివారు ఇక్కడి నుంచే వైకుంఠ లోకాలకు వెళ్ళారట. దర్శనం కోసం మమ్మల్ని అయితే వెయిటింగ్ రూమ్స్లో కూర్చోబెట్టారు. మేము వెయిటింగ్ రూమ్స్లో కూర్చున్నాము కొంచెం టైము, ఎందుకంటే అప్పుడు హారతి జరుగుతుంది. నేనైతే స్పెషల్ దర్శనం తీసుకోలేదు, ఫ్రీ దర్శనానికే వెళ్ళాను. సో ఫ్రీ దర్శనం అనేది కింద మెట్ల మార్గం నుంచి డైరెక్ట్ ఉంటుంది ఫ్రీ దర్శనానికి. సో మెట్ల మార్గం నుంచి ఎక్కుకుంటే నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాను. సో ఫ్రీ దర్శనంలో ఒక ½ అన్ అవర్ వెయిట్ చేయించారు. సో అక్కడి నుంచి డైరెక్ట్ మనం టెంపుల్ లోపలికి పంపించేస్తారు వెనక నుంచి. సో మొబైల్స్ నాట్ అలౌడ్, అందుకే నేను అది షూట్ చేయలేకపోయాను. బయట చూపించింది కాకుండా లోపల ఇంకో టెంపుల్ ఉంది. అది ఓల్డ్ టెంపుల్, మొత్తం రాక్స్తో ఉంటుంది. దర్శనానికని లోపలికి వెళ్ళాను. లోపల ఇంకా బాగుంది అసలు. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్కి చాలా చేంజెస్ అయితే జరిగాయి. దేవుడు అయితే ఒక 2 కొండల మధ్య గుహలో వెలిచున్నాడు. మొత్తం చూడడానికి దర్శనానికి ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇది మనకి బయట నుంచి వ్యూ. కొండ మీద నుంచి ఆ హైవేస్, ఆ యాదాద్రి వ్యూ చాలా బాగుంది. ఈ పెద్ద పెద్ద ద్వారాలు ఇలా 4 ఉంటాయి, 4 సైడ్లు ఉంటాయి అన్నమాట. నేను ఈ టెంపుల్లో ఉన్నంతసేపు నాకు టీటీడీ ఆర్కిటెక్చరే గుర్తొచ్చింది చాలా వరకు. సో ఆ పిల్లర్స్, ఆ యొక్క స్ట్రక్చర్, ఆ ఆర్కిటెక్చర్ టోటల్గా టీటీడీ లానే అనిపించింది నాకైతే. ఇది స్వామివారి రథం పెట్టే ప్లేస్. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట ఇది. సమ్మర్లో కూడా మనం క్యాజువల్ టైం స్పెండ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇది అక్కడ మంచిగా కొండ మీద చల్ల గాలితోని చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. విజిట్ చేయాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. సెల్ ఫోన్స్, కెమెరాస్ అయితే ఇన్సైడ్ నాట్ అలౌడ్. మనం లోపల తీసుకోపోలేము, అందుకే ఇక్కడనే డిపాజిట్ చేయాలి. సో ల్యాప్టాప్, సెల్ ఫోన్స్, కెమెరాస్ కొండపైన కూడా డిపాజిట్ చేయొచ్చు. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్. ఇది కొండ నుంచి దిగే స్టెప్స్ రూట్ అనమాట. ఈ రూట్లో ప్రసాదాలు ఉంటాయి, శివాలయం కూడా ఉంటుంది. కొండపైన టెంపుల్ లైట్స్తోని ఫుల్ షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది అనమాట. అంతా గోల్డ్ కోటెడ్ ఉంటాయి చాలా వరకు. ఈ టెంపుల్ని ఈవినింగ్ టైం వాచ్ చేయడం అనేది అసలు చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లాసికల్ డ్యాన్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో ప్రెజెంటేషన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. సో వాళ్ళకి అది డిజర్వ్డ్. 150 రూపీస్ ప్రత్యేక దర్శన లైన్. ఇది లడ్డు లైన్ అనమాట. సో లడ్డు, అభిషేకం లడ్డు, లడ్డూస్ అన్నీ ఇక్కడనే మనం తీసుకోవచ్చు, ప్రసాదాల లడ్డూలన్నీ. సో ప్రసాదం కౌంటర్స్ అనాలి వీటిని. సేమ్ టీటీడీ ఆర్కిటెక్చర్లోనే ఉన్నాయి చూడండి. సో ఇది మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం ద్వారా కొండ పైకి వెళ్ళొచ్చు, కింది కూడా ఇలాగే దిగచ్చు మనం. సో ఇది డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది, ఫ్రీ బస్సెస్ బస్ స్టాండ్కి. సో అది ఎక్కేసి మనం కిందికి వెళ్ళిపోతున్నాం. ఇక అయిపోయింది టెంపుల్ విజిట్. టెంపుల్ అయితే 8:39కి క్లోజ్ అయిపోతుంది. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసేయండి. కొండ కింద నుంచి చూడండి టెంపుల్ ఎంత బాగా కనబడుతుందో, మంచి లైట్స్తోని దగదగ మెరుస్తూ ఉంటుంది. ఆ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ.